హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర్మేంద్ర బిడ్డ చనిపోవడంతో కావ్యకి పుట్టిన బిడ్డని ధర్మేంద్రకి ఇచ్చి కావ్యకి తన బిడ్డని దూరం చేసిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజుని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది కావ్య. వెళ్ళిన తర్వాత ఇక రాజు అయితే కావ్యని చూసి, కళావతి నా మాట విని వెళ్ళు, ఆపరేషన్ చేయించుకో, నేను వస్తాను అని అంటూ ఉంటాడు బ్రతిమలాడుతూ. లేదండి, మన బిడ్డ పుట్టిన వెంటనే మీరే ఎత్తుకోవాలి, మీరే చూడాలి, అదే నా కోరిక. అప్పటి వరకు నేను ఆపరేషన్ చేయించుకోను, మీరు బయటికి వచ్చాకే ఆపరేషన్ చేయించుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇక కళ్యాణ్ అయితే వస్తాడు. ఇక వచ్చి, వదిన ఏంటొదిన మీరు ఈ పరిస్థితిలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు కళ్యాణ్, కానీ నేను ఆయన కోసమే వచ్చాను, మీరు వస్తారు కదా అని అంటూ ఉంటుంది కావ్య. ఇంతలో కావ్యకి నొప్పులైతే ఎక్కువ అవుతాయి. అప్పుడే ఇక రాజైతే, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, నీకు మాట ఇస్తున్నాను, వెళ్ళు అని అంటూ రాజైతే కావ్యకి మాట ఇవ్వడంతో ఇక కావ్య అయితే హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక కావ్యకైతే సీరియస్ అవుతుంది. డాక్టర్ బయటికి వచ్చి, తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా మినిస్టర్ ధర్మేంద్ర అయితే ఇక వాళ్ళు బాధపడడం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఏమైంది డాక్టర్ అని వచ్చి అడుగుతాడు. అప్పుడే ఇక సుభాష్ అయితే జరిగిందంతా చెప్పడంతో, స్వరాజ్ కంపెనీకి మంచి పేరుంది, అలాంటి స్వరాజ్ కంపెనీని పేరు ప్రతిష్టల్ని పెంచిన రాజు ఇలా చేశారంటే నాకు కూడా నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు మీ కోడలి పరిస్థితి నాకు అర్థమయ్యింది, నేను అతన్ని విడిపిస్తాను, ఇక్కడికి రప్పిస్తాను అని మినిస్టర్ అయితే చెప్తాడు. అది విని ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రాహుల్, రేఖ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, రాజుని విడుదల చేయండి, తను మళ్ళీ వచ్చి సరెండర్ అవుతాడు అని అంటూ మినిస్టర్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక రాజుని పోలీసులు అయితే విడుదల చేయడంతో ఇక రాజు అయితే హాస్పిటల్కి పరుగున వస్తాడు. ఇక వచ్చి కావ్య దగ్గరికి వెళ్ళి, కళావతి నేను వచ్చేసాను, నువ్వేమీ కంగారు పడుకో, మన బిడ్డని నేనే దగ్గరుండి చూస్తాను, ఎత్తుకుంటాను అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడు ఇక రాజుని చూసిన కావ్య ఎంతో ఆనందపడుతూ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందండి అని అంటూ ఉంటుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి కావ్యనైతే తీసుకువెళ్తారు. ఇంతలో మినిస్టర్ భార్య తులసికి కూడా నొప్పులు స్టార్ట్ అవుతాయి. మినిస్టర్ గారు, తులసి గారికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని అంటూ ఉంటాడు. డాక్టర్ వచ్చి, అదేంటి ఇంకా 2 రోజులు టైం ఉందని చెప్పారు కదా అని అంటూ ఉంటే, అదే మాకు అర్థం కావడం లేదండి, ఆవిడకి సిజేరియన్ చెయ్యాలి అని చెప్పి తనని కూడా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకువెళ్తారు. అలా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్లు ఒక పక్క కావ్యకి, మరొక పక్క మినిస్టర్ భార్యకి కూడా ఆపరేషన్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక కావ్య అయితే కవల పిల్లలకి జన్మనిస్తుంది. 2 మగపిల్లలు అయితే పుడతారు. అప్పుడే పక్కనే ఉన్న మినిస్టర్ భార్యకి అబ్బాయి పుట్టి చనిపోతాడు. అలా చనిపోవడంతో ఇక డాక్టర్లు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మినిస్టర్ గారు మన మీదే నమ్మకం పెట్టుకున్నారు, 3వ బిడ్డ కూడా ఇలా చనిపోయాడని తెలిస్తే మినిస్టర్ గారు అసలు మీరు డాక్టర్లుగా ఎందుకు అనవసరం అంటూ మనల్ని అంటారు. మనం ఎంత ప్రయత్నించినా ఈవిడికి మాత్రం పిల్లలు కడుపులోనే చనిపోయే పుడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్, మనకేమీ అర్థం కావడం లేదు అని డాక్టర్లు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే ఉన్న రాజుగారి భార్యకి మాత్రం 2 కవల పిల్లలు పుట్టారు. ఆవిడికి సీరియస్ అవుతుందనుకున్నాం, కానీ తల్లి బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ అయితే, సరే డాక్టర్, నాకు ఒక ఐడియా వచ్చింది, మీరేమీ అనుకోనంటే నేను ఒక పని చేస్తాను అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఎవరు పుట్టారో ఎవరికి కూడా బయట తెలీదు. అలాగే కావ్య గారికి పుట్టిన బిడ్డని మొదటిగా వాళ్ళ ఆయనే ఎత్తుకోవాలని ఆవిడ చాలా గట్టిగా కోరుకుంది. అలాగే ఇప్పుడు ఆయన్ని లోపలికి పిలిస్తే వాళ్ళిద్దరికీ కవల పిల్లని తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి ఎలాగో కవల పిల్లలు పుట్టారు కాబట్టి ఈ చనిపోయిన బిడ్డని తీసుకువెళ్ళి కావ్య దగ్గర పడుకోబెడదాము. అలాగే ఇదిగో కావ్యకి
పుట్టిన కవల పిల్లలో ఒకరిని తీసుకువచ్చి తులసి గారి పక్కన పడుకోబెడదాము అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది ఇంకో డాక్టర్తో. అప్పుడే మరి మనం ఇంతకన్నా ఇప్పుడు చేసేదేమీ లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని డాక్టర్ అయితే సరే అలాగే చేద్దాము, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని అంటూ ఉంటాడు డాక్టర్. సరే డాక్టర్ అని ఇక ఇద్దరూ కూడా కావ్యకి పుట్టిన కవల పిల్లలో ఒకరిని తీసుకువచ్చి మినిస్టర్ భార్య ఒడిలో పడుకోబెడతారు. అలాగే మినిస్టర్ గారికి పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బిడ్డని తీసుకువచ్చి కావ్య ఒడిలో పడుకోబెడతారు. అప్పుడే ఇక అంతా జరిగిపోయాక బయటికి వచ్చి మినిస్టర్ గారు మీకు అబ్బాయి పుట్టాడు అని అంటూ డాక్టర్ అయితే చెప్పడంతో తల్లి బిడ్డ క్షేమమని తెలియడంతో మినిస్టర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. మరి మా కోడలికి అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. మీ కోడలికి కవల పిల్లలు మగపిల్లలు పుట్టారండి, కానీ ఒక పిల్లాడు చనిపోయాడు అని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. మరొక బిడ్డ క్షేమంగానే ఉన్నాడు అని అనడంతో నా బిడ్డని ముందుగా నేనే చూడాలని ఎత్తుకోవాలని నా భార్య కోరిక, నేను లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ అయితే రండి మినిస్టర్ గారు మీరు కూడా రండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక రాజు మినిస్టర్ ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు. ఇక రాజు అయితే వెళ్ళేసరికి కవల పిల్లలిద్దరినీ కూడా అలాగ ఉయ్యాల్లో ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి ఉంచుతారు. మరొక పిల్లాడు ఏడుస్తాడు, కానీ ఇంకో పిల్లోడు మాత్రం ఏమీ కదలిక లేకుండా అలా పడుకొని ఉంటాడు. అప్పుడే చనిపోయిన బిడ్డని చూసుకొని చాలా ఏడుస్తాడు రాజు అయితే. ఇక ఒక్కసారి ఆ బిడ్డని ఎత్తుకోవాలని ఎత్తుకునేసరికి చనిపోయిన బిడ్డలో కాస్త మళ్ళీ ఇప్పుడు స్పృహ అయితే వస్తుంది, కదలిక వస్తుంది. కదలిక రావడంతో ఆ పిల్లాడిని చూసి రాజైతే డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు. చూడండి బాబు కదులుతున్నాడు అని అనడంతో ఒకేసారి డాక్టర్ అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఇతను ఎత్తుకోగానే ఈ బాబు బ్రతికాడు అంటే మినిస్టర్ గారు బాబు బ్రతికాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అతనైతే డాక్టర్ అయితే ఇంతలో ఇక డాక్టర్ వచ్చి ఏంటి డాక్టర్ ఈ బాబు బ్రతికాడా అని అంటూ ఉంటే అవును డాక్టర్ అని అనగానే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ దేవుడి దయ మేమేముంది, అందుకే మీ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఉన్నారు అని మినిస్టర్ అయితే అంటూ ఉంటారు. అప్పుడే ఇక అది విని రాజు కూడా ఆనందపడుతూ ఉంటాడు. కావ్య అయితే స్పృహలోకి వస్తుంది. కావ్య స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి పుట్టింది కవల పిల్లలని తెలుసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలాగే మినిస్టర్ భార్య కూడా తన కొడుకుని చూసుకొని ఆనందపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ తన రూమ్లోకి వెళ్ళాక ఏంటి డాక్టర్ ఇలా జరిగింది, అసలు ఇది మనం ఊహించలేదు అని అంటూ ఉంటే అవును డాక్టర్ చనిపోయాడనుకొని ఆ బిడ్డని తీసుకువెళ్ళి కావ్య గారి ప్లేస్లో పడుకోబెట్టాము. ఇప్పుడు మినిస్టర్ గారి బిడ్డని తీసుకువచ్చేమో ఇక్కడ పడుకోబెట్టి మీ రాజుకి పుట్టిన బిడ్డనేమో మినిస్టర్ గారి చేతిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా మారిపోయారు. మనం ఇప్పుడు నిజం చెప్తే అస్సలు కూడా వాళ్ళు మనల్ని క్షమించరు. ఇక మనం చేసేదేమీ లేదు. మినిస్టర్ గారు అబ్బాయి రాజుగారి ఇంట్లో, రాజుగారి రెండో అబ్బాయి మినిస్టర్ గారి ఇంట్లో పెరుగుతారు అని అంటూ ఉంటారు డాక్టర్లు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇలా ఊహకందని ట్విస్ట్ అయితే రాబోతుంది. మరి రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు కావ్య బిడ్డ మినిస్టర్ బిడ్డ అని నిజాలు తర్వాత ఎలా బయటపడతాయో అని రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.